ముప్పావలా కోడిపిల్లకి ₹3 పంది దిష్టి తీసినట్టు నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చింది లేదు సచ్చింది లేదు, కానీ నేను మాత్రం ఇప్పటివరకు యూట్యూబ్కి 1,50,000 వరకు తగిలేసిన. ఆల్రెడీ నేను మీకు చెప్పా, ఫోన్ అని, పిండి వంటల కోసం పాత్రలని, మట్టి పాత్రలని, అవి ఇవి నానాక చెత్త అంతా అయితే 1,30,000 పోసి కొనేసిన. సరే ఆడికి అయిపోయింది. నాకు వీడియోలు చేయను కుదరలేదు, నేను వీడియోలు చేయట్లేదు, ఎప్పుడన్నా ఒక వీడియో చేస్తున్నా. సరే చేసిన వీడియో నా ప్రాపర్గా మంచి వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి మైకులు ఆర్డర్ పెట్టిన. ఫస్ట్ 2,500 పెట్టి ఆర్డర్ పెట్టిన, అవి డొల్లా ఫెయిల్. మళ్ళీ 2,500 పెట్టి ఆర్డర్ పెట్టిన, అవి సేమ్ డొల్లా, రిటర్న్ ఆప్షన్ లేకుండా పోయింది, అవి వేస్ట్ అయిపోయినాయి. దాని తర్వాత ఆన్లైన్ మోసం అవుతుందని చెప్పి ఆఫ్లైన్లో 4,000 పెట్టి తెచ్చుకున్నా, అవి కూడా అంతే. వాడు కొనేటప్పుడు ఒకలాగా ఉన్నాడు, తీరా అవి పని చేయట్లేదని చెప్పినప్పుడు ఇంకొకలాగా మాట మార్చేసిండు. ఇవన్నీ కాదు, సరే డబ్బులు ఎక్కువ పెడితే మంచిగా వస్తాయేమని చెప్పి లాస్ట్ ఫైనల్గా 8,500 పెట్టి ఆన్లైన్లో ఒక మంచి కంపెనీవి అయితే తీసుకున్నా. వాటికి ఏమొచ్చిందో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ ఒక వారం బాగానే నడిచినాయి. ఆ వారం ఏమో నేను సరిగ్గా వీడియోలు చేయలేదు. సరే ఇప్పుడు రోజు మంచిగా వీడియోలు చేసుకుందాం, పిల్లలకి హాలిడేస్ కదా, వంట లేట్గా చేస్తున్నా, నాకు వీడియోలు చేయను కుదురుతుంది అనుకున్న సమయంలో ఆ మైకులు దొబ్బినాయి. అంటే పోలేదండి, పని చేయకుండా అయిపోయినాయి. ఏమైందో ఏమో తెలియదు, కానీ మైకులు అయితే పని చేయట్లేదు. ఫైనల్గా నా యూట్యూబ్ ఛానల్కి ఇన్ని బ్రేకులు పడుతుంటే నా బొందలో నేనేం సక్సెస్ అవుతా చెప్పండి. మనుషులు ఏడుపులు కాక మళ్ళీ పైన వచ్చి ఇవొకటి, ఏంటో నా కర్మ.